నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈ ఫ్రంట్ గార్డెన్ పార్ట్ కొద్దిగా మేకవర్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ పాత కుండీలు ఉండేవన్నమాట. సిమెంట్ కుండీలే. వాటిలో రకరకాల మొక్కలు, గులాబీలు, క్రోటన్స్ రకరకాలు ఉండేవి. అన్ఈవెన్‌గా ఉండేసరికి కొంచెం ఎప్పటినుంచో మార్చాలనుకుంటున్నాను. ఇదిగోండి పక్కన పెట్టేశాను. ఇలా అన్ఈవెన్‌గా కుండీలు కొన్ని కొన్ని ఉండేవన్నమాట. కొన్ని పైకి షిఫ్ట్ చేశాను. సరే ఇవన్నీ పెట్టడానికి కొన్ని మొక్కలు కూడా తెప్పించాను. మనం ముందు మొక్కలు కొనేస్తాం కదా, అవన్నీ మేకవర్ చేసే ముందే. ఇటువైపు గార్డెన్ అలా ఉంది. తర్వాత దాన్ని చూద్దామని పక్కన వదిలేశాను. యాక్చువల్గా పందిరి ఉండేది కదండి, ఆ పందిరి కింద అదంతా కూడా టర్టిల్ వైన్ బాగా పెరిగిపోయింది. పెరగడం అంటే నేను అక్కడ గ్రాస్లాగా పెంచాను. దానికి ముందు సరస్వతి టైప్లో ఒక మొక్క ఉంటుంది కదా, అది కూడా క్రోటన్ లాంటిది. అది కూడా క్రీపర్ లాగా రన్నర్ అనమాట. అది కూడా బాగా పెరిగిపోయింది. ఇది కలిసిపోయింది అనమాట. సో నాకంత అందంగా అనిపించలేదు. అటువైపు సన్నజాజి తీగ కూడా రొడ్డులాగా పెరిగిపోయింది. దాని కింద నీరు చేరి కొంచెం వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అక్కడ, ఏదో డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి. సో ఇదంతా క్లమ్జీగా చిరాగ్గా అసలు ఏం బాగాలేదు. మొక్కలు ఉంటాయి కానీ అసలు చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది. ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బోర్డర్ లాగా చేద్దాం అనిపించింది నాకు. ఈ సరస్వతి దీన్ని కొద్దిగా తీసి అలా పరిచాను అనమాట. తర్వాత సర్దుకుని అదే వస్తుంది అని ఈ మొత్తం మొక్కలన్నీ తీసేసి అక్కడంతా కొంచెం వాటర్ వచ్చే దగ్గర ఇసుక పరిచాము. ఇంకా ఇసుక చాలా బాగా పీల్చేసుకుంటుంది అక్కడ. సో చాలా మురుగుడులాగా అయిపోయింది కదా. దాన్ని సెపరేట్ చేద్దామని మా బాబు చేసిన ఫెన్సెస్ ఉన్నాయన్నమాట పైన. అవి తీసుకొచ్చి ఇలా పెట్టా ఈ ప్రస్తుతానికి. అటువైపు కొద్దిగా నా దగ్గర ఉన్న ఫిలోడెండ్రా ఉంటే అవి పెట్టాను. ఇటువైపు కూడా తులసి వేశాను నారు. చాలా రోజుల నుంచి వేస్తున్నాను, రాలేదు. పైనుంచి కుండీలు అవన్నీ తీసుకొచ్చి సర్దుదామని ఇలా నా దగ్గర ఉన్న పెద్ద కుండీలు, పొడుగు కుండీలు అటు ఇటు పెట్టి దాంట్లో కొన్ని పెట్టాను. ముందు వైపు స్టెప్స్గా పెడదామని అప్పటికప్పుడు అనుకున్నాను కదా, మనకి లేచిందే ప్రయాణం అని కొన్ని అప్పటికప్పుడు చేసేయాలనిపిస్తుంది అనమాట. ఒక ఊపిలాగా వస్తుంది. అప్పుడు రావాలంటే ఒక స్టాండ్ అలాంటి ప్రాపర్గా మన సెట్ చేసుకోకుండా చేయాలంటే మన దగ్గర ఉన్న వాటిని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేయాలి కదా. సో అలా మెట్లు పెడదామని తీసేసిన ఈ టర్టిల్ వైన్ ఉంది కదా, అవన్నీ మనసొప్పలా పారేద్దామంటే దాంట్లోంచి పీకి సెపరేట్ చేసా. కూర్చుని చాలా జాగ్రత్తగా సెపరేట్ చేస్తే అంత చెత్త అంత ఇది వచ్చిందనమాట. దాన్ని మళ్ళీ పరచాలంటే అది ఈ సీజన్లో వస్తుందో రాదో అని అనుకుంటూ మొత్తానికి చాలా ఓపిక్గా తీస్తే అంత వచ్చిందండి టర్టిల్ వైను. అయితే వాటిని ఏం చేశానంటే అలా పరచడానికి వస్తుందా రాదా అని ఈసారి ఇదేదో ఐడియా చేశా. దాన్ని ఒక కత్తెరతో చిన్న పీసెస్గా కట్ చేశా. సన్న పీసెస్ అయితే పరచడానికి బాగుంటుందని అలా జల్లేసాను అనమాట. వెనకాల చుట్టూ అంతా కూడా జల్లుకుంటూ వచ్చా. కొద్దిగా నాటుకుంటాయి టర్టిల్ వైన్ కానీ ట్యాంగిల్ హార్ట్ కానీ ఈజీగా గ్రోత్ వస్తుంది. కాకపోతే దానికి మనం రెగ్యులర్గా ఒక షవర్ లాంటి బాత్ లాంటి వాటర్ ఇవ్వాలి. ఒక చల్లినట్లుగా వాటర్ చల్లుతూ ఉండాలి. అది ఎంతవరకు నేను నిలుపుకుంటానో తెలియదు కానీ ఇలా మళ్ళీ కొంచెం పరిచి దాన్ని ఒక గ్రీనరీ మ్యాట్ లాగా చేద్దామని. ఇక పైన ఉన్నాయండి బోల్డ్ బంతిలు అన్నీ వచ్చాయి. సో అవన్నీ కిందకి దింపేశాను అనమాట. అప్పటికప్పుడు మేకవర్ చేయాలంటే మనకున్న వాటిలో కొన్ని తెచ్చుకుంటాం అనుకోండి. అలా ఉన్న డిఏవే చేసిన కొన్ని కుండీలు వాటిల్లో చామంతులు అవన్నీ పైనుంచి కింద దించేసి ఇప్పుడు తెచ్చిన కొన్ని పిటూనియా అలాగే డయాంతస్ ఇవన్నీ కూడా కలిపి ఇలా మేకవర్ చేసా. బంతులన్నీ పక్కన తులసి వేద్దాం అనుకున్న చోట రాలేదు కదా, అక్కడ ఫిల్ చేస్తాను అనమాట. మొత్తానికి ఇలా ఉంది. కృష్ణుడి కోసం వెయిట్ చేస్తుంది అనమాట నా గార్డెను. సరే ఇక్కడ ఉన్న కృష్ణుడు కొద్దిగా కరిగిపోయాడు. అది టెర్రకొట్టదని ఇచ్చారు కానీ అది మట్టిదే అనమాట. చాలా తొందరగా కరిగిపోయాడు కృష్ణుడు అక్కడ. చాలా బాధ ఉంది. తర్వాత ఏదో సిమెంట్ విగ్రహం తీసుకోవాలనుకున్నా. ఇదిగోండి పాట్ బాయ్స్ ఉన్నారు కదా, వాటిని కూడా అలా పెట్టేసేసి ముందు అలా డెకరేట్ చేశాను అనమాట. కృష్ణుని కూడా పెట్టేసుకున్నాను. అంతకుముందే నా దగ్గర కొన్ని సిరమిక్ పాట్స్ ఉన్నాయన్నమాట. దాంతో కెలేడియం నా దగ్గర ఉన్న మొక్కని డివైడ్ చేసి పెట్టాను. ఇక పిటోనియాస్ అవన్నీ పాట్ బాయ్స్లో పెట్టాను. చాలా అందం వచ్చింది కదా కృష్ణుడిని కూడా డెకరేట్ చేసుకోగానే. నాకు అంతే 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మరొక మంచి కృష్ణ విగ్రహం పెట్టుకునే లోపల ఇంట్లోనే కృష్ణుడితో అలంకరించగానే ఒక బృందావనంలోకి కృష్ణుడు వచ్చేసినట్లుగా అనిపించింది అనమాట. మరొకసారి మంచి వీడియోతో కానీ ఒక మంచి గార్డెన్ అప్డేట్తో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అందాక ఉండేనా? నమస్తే.